మనుషులు ఓ కొట్టు ఓ భద్రమణి అది కాదురా నేను పిలిచి పొద్దులా ఇటు చూడు నా సాయ అది కాదు పొద్దులా చెంగమ్మ పోయి కాడ నుంచి పిచ్చి పట్టింది వీడికి పందులు పోతుండే సోయ పందులు పోతే మాకు పందులు కాసుకుంటా సరే కానీ ఈ చెంగమ్మ కనపడదు సోయ కనపడదు కానీ అంటే 3 గుర్తులు చెప్పిందిరా నీకా నాకు సోయ నాకెందుకు చెప్పొద్దురా నీకురా మొదటి గుర్తు కళ్ళ కామెలు ఉన్నాయి ఇట్లా ఇదిగో పైన చూడమంటే నోరు తెరుస్తుండే కళ్ళు నిన్ను తెరవమన్నది పొంతులు గారికి చూసొచ్చినవా చూసినా ఏమైంది అంటానమ్మా వాడికి కళ్ళే కాదు ఎంత మొహమంతా నల్లగా కమరకపోయి ఉంది అయ్యో ఒళ్ళంతా పాకిలయ్యా దెబ్బ కాదు వాడు చివరి దశలో ఉండవు జాగ్రత్తగా దూరం ఉండు అయ్యో అట్టయితే నా పెరిమిటికి 2వ గుర్తు చెబుతా సార్ 2వ గుర్తు చెప్పద్దు దాన్ని చూస్తా అది కాదు సంగమ్మ 2వ గుర్తు అని చెప్పు నా పెరిమిటికి 2వ గుర్తు చెప్పాలని సిగ్గు అది కాదు సంగం ఇన్ని రోజులు లేదు ఇప్పుడు వచ్చింది నీకు కొత్తగా సిగ్గు ఇన్ని రోజులు అంటే ఇంట్లో గుట్టు ఇప్పుడు వీళ్ళందరి ముందు చెప్పాలని సిగ్గు కాదు వీళ్ళందరి ముందు అంటే జబ్బు వస్తే డాక్టర్ కాడికి పోతే ఎంతమంది ఉంటే అంతమంది చెప్పొద్దు అట్టయితే చదువుతా స్వామి చెప్పు నా పెరిమిటికి 2వ గుర్తు కాళ్ళ సందున కడవంత ఉంటుంది కాళ్ళ సందున కడవంత ఉంటుంది నీకు నేను ఎట్ట కనపడుతున్నాను బుద్ధి మాలిందారా మంచిగా నన్ను పిలిచి కాళ్ళ సందు చూడమంటున్నా అది కాదు నీకు నేను ఎట్ట కనపడుతున్నాను తప్పేది అంది పిలిచింది అంది నువ్వు కాళ్ళ సందు నన్ను చూడమంటు నా వల్ల జరుగుతుంది ఆయన చూస్తున్నాను అట్ట కాస్తానా ఓ పంతులు గారా నా పెరిమిటి కనపడ్డాడని చెప్పింది ఏనా వచ్చాడని చెప్పింది ఏనే మొదటి గుర్తు చూసి వచ్చింది ఏనే ఇప్పుడు 2వ గుర్తు గుర్తు చూస్తాయా అది కాదమ్మా మంచిదై చూస్తా కాళ్ళ సందు నేనే ఆడ చూసేది నువ్వు చూసుకో మన వాళ్ళదే అవుతావు తప్పదు సార్ చూసిరా తప్పదంట చూసిరా నీకు ఎంత పుండు పుట్టిద్దే పుండా ఇప్పుడు ఉండదు జోలి ఇదిగో నువ్వు చూడలేకపోతే ఇదిగో వీళ్ళ ముగ్గురికి అది కాదు పేరు పోతే పేరు మా కొద్దిగానే యాన్ని పిలుస్తుంటే ఓరకం చెంగమ్మ అందరూ 2వ గుర్తు చెప్పిందిరా యాన్నట్టు స్వామి కాళ్ళ సందులు ఉందన్న చూస్తే తడుచుకుంటూ చెప్పలా తడుచుకుంటూ నేను అనుకుంటా మా ఊళ్ళో 10 మంది చూసి తడుచుకొని పోయినారు యా సంగతి నువ్వు కూడా పోతూ నువ్వు కళ్ళదేవుడు దండ పెట్టుకో ఎందుకో వరాలేస్తుంటే దండ పెట్టుకో దండం పెట్టుకుంటే అండి మా కొండదేవత దండ పెట్టుకు కులదేవత మా కులదేవత వీడు దండం పెట్టుకో మరి కాలు ఎత్తుతున్నాడండి దీవిస్తున్నాడు స్వామి దీవిస్తున్నాడు కాలుతోనా నేను అట్లే దీవించే అట్లేదా సరే చూస్తావా ఇట్లా ఈ పక్క వీడు చాలా పెడతరంగా చదువుతూ ఉండవు అదిగో నువ్వు ఎందుకైనా మంచిది నువ్వు లేచు ఇదిగో ముందాడు ఎలా జరగవద్దు నాకు భయం అయితే ఇంకో అబ్బాయి తాళ పట్టాలి ముందు బానీరా
ఇదేంటి బిగసుకుపోయిందా కొందరా నేను లేనే అబ్బా గడగడ గడగడ ఒలిగిపోయే సంగమ్మ ఏమైంది స్వామి అది కాదు ఇన్ని రోజులు నువ్వెట్ట బరాయించు సంగమ్మ ఏమైంది స్వామి ఏంది బుద్ధి వాళ్ళేనా నేను పోంది నాకు మొదలే బాగా లేకపోయా కాళ్ళకు గుండెల్లో దడ మొత్తం ఒకసారి వచ్చా ఏమైందండి వాడి కాళ్ళ సందులో కడవంత కాదు ఇంకొక సుట్టు పెంచుగానే ఉంది అయ్యో తిన్నదంతా దానికి దిగిందా ఏం స్వామి తిన్నది కాదు వాడిగా ఒంటికి బట్టల మొత్తం దాంచే అయ్యో అట్టయితే నా పిల్లలకి మూడో వృత్తి మూడో వృత్తి నాకు చెప్పవద్దు నేనైనా వద్దు మీరే చూసుకోవాలి అది కాదు ఎన్ని రోజుల నుంచి నువ్వు కసి పెట్టుకుంటావు నా మీద అయ్యో నీ మీద నాకు కసి ఎందుకుంటా కసి ఎందుకు లేదు నువ్వు చూడాల్సింది ఏంటి నా షాప్ చూపించి అన్నేసాను అంత పుణ్యం పుట్టిద్ది నీకు పుండు పుట్టేది అని సంగమ్మ మళ్ళీ లేకపోతే ఆ పిల్లమిటికి మూడో గుర్తు చెబుతా స్వామి మూడో గుర్తు అట్టాడిది అయితే అట్టాడు కాదులే స్వామి మంచిదేనా నా పిల్లమిటికి మూడో గుర్తు సంసారం ఇల్లే స్వామి సంసారం ఇల్లే వాడికి అంత మాట ఉంటే ఇంకెందుకు ఉంటుంది సంసారం వాడు ఒత్తోడు స్వామి వాడు వచ్చినప్పుడే నేను అనుకున్నా ఈ ఒత్తోడేనని దేనికి పనికిరాడు స్వామి ఇంకేం పనికి వస్తాడు సంగమ్మ అంతలా ఉంటే అంటే ఏ పని చేయలేడు స్వామి కరువు పని కూడా చేయలేడు కరువు పని అంటే అసలు బరువు అయిపోయాడు అన్నా ఒరే ఒత్తోడా ఓరే ఒత్తోడా యాంటి నువ్వు బతికే అది పట్టుకో ఏమంటున్నావు నేను కాదంటుంది ఏమన్నా నువ్వు నన్ను పట్టుకోను నేను కాదు అంటుంది మా ఊళ్ళో ఎంత ఎవరు ఉంది నాకు నన్ను పట్టుకొని ఒత్తోడా నువ్వు బర్రె పక్కన ముడుస్తాను సంగతి తెలియదాము నీకు బర్రె పక్కన బర్రె పక్క పళ్ళ పంది కోసినట్టు వస్తున్నావు సంగతి తెలియదాము నీకు నువ్వు పళ్ళ పంది కోసి వచ్చిన ఒక పందిని నిన్ను కూడా కోస్తా పందిని కోసినట్టు అది కాదు సంగతి తెలియదాము నీకు నన్ను పట్టుకొని ఒత్తోడా నేను కాదురా నీ భార్యరా ఒత్తోడను నీ భార్య సంగతి ఆడయ్యరా నన్ను పట్టుకొని ఒత్తోడను నువ్వు ఎంత ఎవరు ఉంది ఎంత లెక్క ఉంది ఎంత ఆస్తుంది నాకు ఏమాస్తారు అది 10 పళ్ళు 10 గాడి పళ్ళు కదుగురు సెంటర్లో తిరుగుతుంది 8 సెంటర్లో 10 పిల్లలు ఉండే అంత ఆస్తి నన్ను పట్టుకొని ఒత్తోడను నువ్వు నేను కాదురా నీ భార్య ఎవరన్నా నీ భార్య ఇంటికి జగమా అమ్మాయి వాడు ఎంతోడా ఏమో తెగురుతోడు రే ఒరే అన్నుడు ఏమో చూసుకో ముందు చూడరా ఇది మా సింగి కాదు సార్ మారిపోయింది మా సింగి మారిపోయింది మతి కూడా పోయింది పిచ్చే కాదా మారిపోయింది సింగి మా సింగి కాదు ఇది మారిపోయినా మామ పోయేటప్పుడు పాత చీర కట్టుకొని పోయింది పాత చీర ఈ కొత్త చీర ఆడిది ఈ సొమ్ముడాడి యాద సింగే మామా ఏమైనా కాటు పరిగినావు నువ్వు అయ్యో కాటేమిట్రా ఈ ఊళ్ళో ఏమైనా కాటు పరిగినావు ఈ సొమ్ముడాడి చీరడాడి ఈ ఎవో మరి సోకు తెలియదు కదా సోకు మరి సోకు చేసిన నేనేం తెగేస్తా తరిని ఎవరు నన్ను కొట్టుకొని ఒత్తోడు అంటాడు ఎంతమంది ఉన్నాడు జనం ఎంతమంది ఉన్నాడు జనం మధ్యలో పెట్టుకున్నాడు ఒత్తోడు అంట ఒత్తోడు నువ్వు అంటవలే తెగేస్తాడు ఇవ్వ దరి తెగేస్తాడు ఇవ్వ నన్ను కొట్టుకొని ఒత్తోడు అన్న వెంటనే ఏనాడు నా జోలికి వచ్చి అరగట్లేదు స్వామి నన్ను కొట్టుకొని ఒత్తోడు అన్న వెంటనే అనవట్లే నువ్వు ఒత్తోడను అప్పో నువ్వు వస్తాడు గెట్టాడు తెగేస్తాడు ఇవ్వ దరి నువ్వు అంటున్నా నేను సంగతి తెగేస్తాను ఎవరు పళ్ళ పందులు కోసినట్టు వస్తాను ఎవరు నన్ను కొట్టుకొని ఎంతమంది ఉన్నాడు జనం ఇంత మందిలో కొట్టుకొని నన్ను ఒత్తోడంట అయితే నువ్వు వస్తాడు గెట్టాడు అంటే పొరుగుగల్లోని ఎంత వ్యవహారంగల్లోని ఎవరు ఇంకేం వ్యవహారం ఉండదు ఎవరు తెగేస్తా పళ్ళ పందులు కోసినట్టు వస్తాను నువ్వు పళ్ళ పందులు కోసేవాడు 5 రోజులు పోయేవాడు సరే కానీ ఒత్తోడనవుగా అయితే నువ్వు వస్తాడు గెట్టాడు అంట బురకడు ఎంత పుట్టిండే బురకడు
ఆడగొట్టుకున్నాడు స్వామి. ఆడ పుట్టిండు అంటున్నాడు. కొట్టుకునేది అందరా అదే నేను ఒత్తుడను పిల్లోడు అట్ట పుట్టిండు. మాకు ఒక పిల్లోడు నేను ఒత్తుడే వాడు అట్ట పుట్టిండు. వాడు పొరగడ అట్ట పుట్టిండు. చెప్పు ఇయ్యవ తెగేస్తాను ఇయ్యవ సంగతి తెలియదేమని ఇక ఊరుకో నేను తెప్పత దీన్ని తెప్పత ఇక తెప్పత ఊరుకో నేను తెప్పత దీన్ని ఏడంటే తెప్పత తెప్పత దీన్ని ఇక తెప్పతనే ఊరుకోను చెప్పు ఎవరు చెప్పు. ఓ అబ్బా నీకు పుట్టాడంట మామ పొరకడా. ఉన్న ఒక్కరో కూడా పోయింది కదా ఎట్ట పుట్టిండే అయితే నీకు పుట్టాడంట మామ. ఎట్ట పుట్టిండే నీకు ఎట్ట పుట్టిండు నీకు పుట్టాడంటే నగ్గుదోసే నువ్వు నిలబడాలి. నువ్వు అటు నిలబడాలా. ఎట్ట పుట్టిండైతే నేను కొల్లాపురి ఎల్లమ్మ తల్లికి మొక్కుకుంటే పుట్టాడు బెడ్డాడు నీకు పుట్టాడంట మామ. కొల్లాపురి ఎల్లమ్మకు పుడుతున్నా ఎప్పుడొక నేనేకుండా అది కాదు అంటే శాంత దిక్కి వీడు మా మధ్య తకరాలు పెడుతుంది. ఈ నేస్తుంది ఈయన మాత్రం సరిగానే సింగే కొల్లాపురి ఎల్లమ్మకు పుడుతుడు పొరకుడు లేకుండా ఆవిడ నేడి తిరిగి వచ్చి ఏడాది తిరుగుతుండే చెప్పు. నేను ఇంటికి ఆడుకుంటా. అయ్యో ఇంతకు ముందే వచ్చినా. ఇంతకు ముందుగా వచ్చినావు. అట్టయితే మన ఊర్లో ఓరి మామ గుడిసెలే మైపోలెందురో మావా నా మావా గుడిసెలే మైపోలెందురో మావా అన్ని మొత్తం పోయినాయే. మన ఊర్లో మన గుడిసెలన్నీ ఎట్ట చేసి వచ్చినావు మావా. మొత్తం అయ్యో శుభ్రంగా తగలబాలేదంట మావా.
మన గుడిసెలే కాదు ఊరు మొత్తం తగలబడది. మరి ఊళ్ళో వాళ్ళు తన్నపోలేదంట సార్. తాటాకులు గుడిసెలు కదా అవి బీకు నిప్పి పెట్టాక ఒక తాటాకులు వేసింది గాలికి మన్నుకుంటూ పోయి ఊరి మీద కూడా ఊరు మొత్తం తగలబడదు. అయ్యో తన్నపోయిన కట్ట మీద కూడా పరిగెత్తినానే. ఊళ్ళో వాళ్ళు తన్నపోయి కట్ట మీద పడి పరిగెత్తిన కాపులంతా కర్ర తీసుకుని తరుపుకున్నారు. వాళ్ళు దిప్పుతానా నేను అయ్యో పరిగెత్తి నవ్వుతానే. అట్టయితే మన మేకలు గాడిదలు అవన్నీ ఎట్ట చేసి వచ్చిన మా మేకలు గాడిదలు మొత్తం అడిగి తోలినానా. తోడేలు బాగుంది పెద్ద పుల్లి కాపరి పెట్టా. తోడేలు పెద్ద పులి మేకలు శుభ్రంగా తినిపోలేదంట. శుభ్రంగా ఏం పిల్లగొళ్ళు మొత్తం తిన్నది. ఎముకలతో కూడా మొత్తం శుభ్రంగా తిన్నది. అట్టయితే చల్లల కింద కప్పెట్టాను కదా మామ. యాంటీ కోళ్ళు బాతులు జల్ల లావు తీసినా పైకి బయటకు వచ్చినాయి. ఏ నెట్టకపోతేనే సారవడానికి కాపరి పెట్టిన. డ్యాములు గెద్దలు శుభ్రంగా పిల్లల్ని తన్నకు పోలేదంట. మొత్తం దాన్ని కుపోయి తిన్నాయి. నాశనం చేసి మొత్తం ఇంకెవరిదే మొత్తం నాశనం. నువ్వు లేకపోయా తెక్క రేగింది నాకు. రేగింది మావా రేగి తెక్క తెచ్చి నాకు నువ్వు లేకపోయినకే మొత్తం నాశనం చేసిన. అది సరే గానే ఇంట్లో ముసిల్దిరా మీ అమ్మ మా అత్త మంచాలు ఉంది కదా మావా. భలే ఉంది ఇప్పుడు లేచింది పైకి. అడుగున పోతే ఇంకూరు మంచం మీద రెక్క పుట్టుకో లేక తీసిన పైకి. యాంధ్ర 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 అంటుంది. ఊరు బయట పొరుగు లేక తీసుకుపోయినా అడు కుతుకులోకి గుట్ట తీసిన. యాటగిరి గుట్ట యాటగిరి గుట్ట అంటుంది. ఆ గుట్ట నుంచోబెట్టి కుతుకుగాడికి పూర్తి చేసిన. తలకాయ బయట పెట్టిన లేసు సొంతామని గుట్టను అక్కడ కాపలే పెట్టిన. అయ్యో గుంటనాక శుభ్రంగా పేకతలేదంట మావా. మగ వరకు పీక్కొని తినది. లేచి తిరిగి ముసిలి దాన్ని పొట్టలు పెట్టుకున్నాడు కదా ఇడా. నాకు చక్కరేగిద్ది నువ్వు లేకపోయా. అయితే మనకు లేక పుట్టాడు కదా మావా. తెల్లోడా మన పెట్టు మావా. వాళ్ళు ఒక బుద్ధిగా చెప్పిన. అయ్యో ఒక బుద్ధిగా చెప్పిన వాళ్ళ నయ్యి అంటోలా. అది వాళ్ళందరూ నయ్యి అంటున్నాడు. వాళ్ళు అయ్యా నీ కాదు. కన్నదేవుడు 9 మాసాలు మోసి కడుపులో పెట్టుకొని కది పాలిచ్చి పెంచి ఏం కదరు మా ఆడోళ్ళు చేస్తే వాళ్ళ అయ్యారు పోయా. అయ్యారు నోడు యాడికి అనవసరం కూడా ఊరి మీద పడి మొత్తాన్ని అయ్యి అంటారు. నన్ను ఎవరే అంటారు. అది ఏం చెప్పింది కాదు సారా. నా బిడ్డ నా దగ్గరికి వచ్చి పోయా అమ్మ ఊళ్ళో వాళ్ళందరూ మనకి ఏమవుతారు అని అడిగినాడు. అదేనండి అయ్యా ఊళ్ళో వాళ్ళందరూ మనకి తల్లిదండ్రులు లాంటి వాళ్ళు అయ్యా అని చెప్పాను. అదిగో అన్న మర్యాద చెప్పింది. ఊళ్ళో అందరూ మనకు తల్లిదండ్రులు అంటోళ్ళు. ఊళ్ళో వాళ్ళు మనకి ఏం కావాలా నాయన అని అడిగినాడు. ఆవాడు అడిగినప్పుడు ఏం చెప్పాలా? అయ్యా మర్యాదగా పెద్దోళ్ళని గౌరవించాలా. తల్లిదండ్రులు అంటోళ్ళని ఎప్పుడు చెప్పిందో మొత్తాన్ని వల చేసుకున్నాడు అయ్యా అంటాను. ఇదే కావాలి నా తమ్ముళ్ళని నన్నే వాడు ఎందుకు ఎంత చిన్నతనం. మరి వీళ్ళందరూ అయ్యలో ఈ పక్కన వాళ్ళ అయ్యలో నీ కాదు. అది కదా ఆరు నెలల నుంచి నా సిగ్గు నా కాలేదు. 6 నెలల నుంచి తగిలింది. నర్రా నీకు గుండెల కడతాడా అంత పనికి ఎందుకు నీకు? నర్రా నీకు నర్రా నీకు ఆయన తగ్గితే నా పైన తగ్గితే ఎప్పుడైనా ఉరికొస్తుందా? ఉరికొస్తుంది. ఏది తగిలితేనే వరకు తగిలితేనే వస్తుంది ఊరు. అది ఇంకేం చేస్తారా? ఇంకేం చేస్తుంది. అందుకే దూరంగా తెలుస్తాను సార్. ఇంకే ఇంటికి పోరే రాజానంటుంది సెల్లము
చేస్తావురా? నేను రానుపో మావా. ఇవన్నీ నాకు అనవసరం. అది నువ్వు రాత్రి ఆడ పడుకున్నావు. అయ్యో నేను వచ్చి 6 నెలలు అయింది మావా. చెంగమ్మ నువ్వు 6 నెలల కాదు నువ్వు ఏడైనా పండుకో. ఆ. అయ్యని వద్దు రాత్రి పండుకున్నది. మరి నువ్వు చెప్పడం ఏంద్రా? 6 నెలలు ఇద్దరి మధ్య నువ్వు తగాదా పడుతున్నావు? 6 నెలలు వద్దటి ఇది. అట్టు కాదు. 6 నెలల నుంచి ఆ, అవన్నీ నాకు అనవసరం. అదే అదే నేను 6 నెలలు నాకు వద్దు. వద్దు. నువ్వు రాత్రి ఆడ పడుకున్నావు. అది 6 నెలల నుంచి వచ్చిన కాడ నుంచి నువ్వు ఏడన్నా పండుకో. లే! నువ్వే అనిపించింది కదరా అది మాకు ఏమన్నా మాట్లాడుతాను? 6 నెలలు వద్దటి కదరా. 6 నెలలది నాకు వద్దు. అది అదే కదా నేను కూడా అంటుంది. నువ్వు రాత్రి ఆడ పడుకో. అది రాత్రి కావా? అట్లయితే చెబుతా మావా. చెప్పు. రాత్రి ఆ, ఆ కేవీ పాలెంలో ఆ, సోద గద్ద ఎరుగా చెప్పుకుంటూ ఆ. ఇల్లు ఇల్లు తిరుగుతూ ఉన్నాం మావా. ఏది కేవీ పాలెం కాదు ఇది. అసలు ఏది ఊరు పేరు? కేవీ పాలెం. తిరుగుతూ ఇల్లు ఇల్లు తిరిగి ఆ. సాయంత్రానికి ఇంటికి వద్దామని ఆ బట్టాండ్లో కూర్చొని ఉన్నాం మావా. ఏది కేవీ పాలెంలో బస్ స్టాండ్ కూకున్నాడు. ఆ, ఏది 2 మార్కులు గింజలు పరుచుకుని కూకున్నవాడు. ఉమ్. ఇంటికి పోవాలని. ఆ, బస్సు కోసం చూస్తా ఉన్నా. ఆ. ఆడికి ఆయన వచ్చినాడు. ఎవరు ఆయన? ఆయన ఆయన కేసులకు పెట్టిన ఎవరు? కేసులు అసలు కన్ను మంచిది కాదంటే ఓ మంచోడు మావా. చూస్తే ఏది ఒకటి అంటున్నా. ఏమన్నా నేను మంచోడు మావా. అన్నాడా? ఏమన్నాడా? ఓ సింగా ఆ. ఇన్ని రోజులు మా ఊర్లో తిరుగుతూ సోదే గద్దె చెప్పుకొని తిరుగుతున్నావు కదా, ఆ. మా ఇంటికి పోదాం రాయా అన్నాడు మావా. అంట నాకు తెలుసు. కేశవా ఎటుపోయిండు? మరి ఆడ పోయి నీ దెబ్బ కలిసి ఆ? ఇన్ని రోజుల నుంచి మా ఊళ్ళో ఎదుగో సిగ్గు గట్టి చెప్తున్నావు కదా, మా ఇంటికి పోదాం అన్నాడు. ఆ, నువ్వేమన్నావు? నేను సరే అని వెనకాల పోయినా మావా. ఎప్పుడెప్పుడు ఉన్నా నువ్వు? కానీ నువ్వు ఎప్పుడెప్పుడు ఉన్నా? ఆ తర్వాత ఇంటికి పోయి ఆ ఇంటికి పోతే ఆ. వాళ్ళ ఇంట్లో లోపలికి తీసుకుపోయా బాగా పెట్టాడు మావా. ఇంటిలో తీసుకుపోయి పెట్టేది అండి. అదే బాగా పెట్టాడు మావా. యాది పెట్టేది? యాది పెట్టిండు? బొమ్మ పెట్టాడు రా. ఓ పెట్టాడు తిన్నావు. ఆ. ఆ, తర్వాత అయితే సాబా దుప్పటిచ్చి ఆ. వాళ్ళ ఇంటి ముందు సూర్య కింద పడుకోమన్నాడు. ఆడేమో బస్ స్టాండ్ ఊరుకుని ఇంటికి పోదామన్నారు. ఇంకొకటి ఇంటికి తీసుకుపోయి వాడు సూర్య కింద పండేసిండంట. నువ్వు పడుకున్నావా? ఆ. నేనేం చేస్తాను? ఆయన నాకు ఎదురు కుర్చీ వేసుకుని కూర్చొని ఆ. యాగాదిగా చూస్తున్నాడు మావా. చూడటానికి కదా తీసుకుపోయింది. ఆయన తీసుకుపోయి సూర్య కింద పండేసి ఓరకు చూస్తున్నాడు మనిషి. పని లేదు ఆయనకి. ఊరికి పోయేది ఆయన తీసుకుపోయి పెట్టి సూర్య కింద పండేసి సాపద పుట్టించి వారికి ఎదురు కూకొని చూస్తున్నాడు కుర్చీ చేసుకొని. చెంచులు వచ్చి నాటకం వేపిస్తుండ్రు. ఆ. అయితే ఊళ్ళో జనం అంతా నాటకం కాడికి పోయినారు. ఊరు మొత్తం పోయినారు నాటకం చూద్దామని. ఆ కేసులు గారు మాత్రం బాలా వాడు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? నాకు ఎదురు కూర్చొని ఆ. యాగాదిగా చూసినట్టు ఉండకుండా ఆ. ఊరకు వచ్చి ఎత్తి చూస్తున్నాడు మావా. యాదచ్చి చూసిండా? అదే మావ ఎత్తి చూస్తున్నాడు. యాదచ్చి చూసిండా? అదేనా దుప్పటి మావ ముసుగు. ముసిగి తీసి వస్తాడా? ఆడ కాదు పని, ఏం లేదు పని. ఆయన ముసుగు తీస్తున్న మంచోడే కేశవుడు. ఈ సింగి నిద్రపోయిందా లేదని ముసుగెత్తి చూస్తున్నాడు మావ. కేశవుడు ఆయన కూడా కళాకారుడే. మృదంగిస్తూ బాగా వాయిస్తుడు. రెండు పక్కన బాగా వాయిస్తుడు, రెండు పక్కన వాయిస్తుడు ఆయన. సరే కానీ ఇటు పోదు రాయ మావ.
నిన్ను ఎప్పుడు కొట్టినాను ఎప్పుడు తిట్టినానే నేను నువ్వు కొట్టావో తిట్టలేదో వీళ్ళందరూ అడిగితే అది సరే కానీ ఈ మూట అండి మామ నాటు గడిగింది మూట గురించి నీ కోసం 6 నెలల నుంచి కోడ పెట్టున్నా యాటి ఏంటి మామ తట్టలు బుట్టలు కప్పలే నల్లి మళ్ళీ అమ్మిన ఊరి మీద పడి వండిన ఇంత డబ్బు వచ్చింది ఇంట్లో పెట్టుకుంటూ దొంగలెత్తపోతే కట్టుకున్నాను అయ్యో ఈ పని పత్రి అంట మామ పనికిరా బిజీకి ఇస్తాలే వీడికి వచ్చిగానే అది ఆ పంతులు గారికి ఆయన కద్దుడు అన్నవుతుడు కొడుకు అవుతుడు అని అన్నీ అవుతున్నాయి మానవుడు ఆయన చెప్తాను సరే కానీ మా మామ కూతురు కదంటే అబ్బా